ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా 3 మ్యాచ్లను గెలిచిన భారత్ సెమీఫైనల్స్ లో అడుగుపెట్టింది. దీంతో భారత క్రికెటర్లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కానీ అదే ఇండియా టీంను నడిపిస్తున్న కెప్టెన్ పై ఓ మహిళా నేత చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. బాడీ షేమింగ్ చేస్తూ ఉచిత సలహాలు ఇవ్వడంపై క్రికెట్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. సోషల్ మీడియా పక్కదారి పడుతోంది. పలువురు నెటిజన్లు అడ్డు అదుపులేని వ్యాఖ్యలు, బాడీ షేమింగ్ లో చేస్తూ ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారి జాబితాలో ప్రముఖులు కూడా ఉండడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ శరీరంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియా యూజర్ ఒకరు రోహిత్ శర్మను ప్రపంచ స్థాయి ఆటగాడని ప్రశంసించాడు. దీనికి షమా మహమ్మద్ సంకుచిత వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ అధిక బరువు ఉన్నాడని, భారత్ కెప్టెన్లలో ఆయన ఆకట్టుకోలేని కెప్టెన్ అని బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, కపిల్ దేవ్ వంటి భారత్ దిగ్గజాలతో పోలిస్తే అతడెంత అంటూ కామెంట్ చేశారు. రోహిత్ వెంటనే బరువు తగ్గాలని సలహా కూడా ఇచ్చారు. షమా చేసిన ట్వీట్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యత గల పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ రోహిత్ ఫ్యాన్స్, నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దీంతో షమా తాను చేసిన ట్వీట్ ను డిలీట్ చేశారు. मैं किसी को अपमान करने के लिए ट्वीट नहीं किया था कि एक स्पोर्ट्स पर्सन के नाते वो थोड़ा ओवरवेट है, स्पोर्ट्स पर्सन के नाते तो वो बॉडी शेमिंग नहीं है. और मैंने कहा कि वो एक अनइम्प्रेसिव कैप्टन है क्योंकि मैंने उसको कंपेयर किया था राहुल द्रविड़ से, सचिन तेंदुलकर, सौरव गांगुली, विराट कोहली और महेंद्र सिंह धोनी, कपिल देव. और उसमें तो मुझे अच्छा नहीं लगा, लेकिन मैं नहीं समझ पा रही क्योंकि हमला क्यों कर रही हो ये वक्त लोग. मैं इस दिन मैं आज ये भी कहना चाहती हूँ, जब विराट कोहली ने शामी के साथ खड़े रहे थे तो कितना उनके ऊपर बीजेपी के लोग ने क्यों हमला किया. షమా మహమ్మద్ వ్యాఖ్యలపై క్రికెట్ ఫ్యాన్స్, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మొన్నటి వరకు భారత ఏజెన్సీలు, సంస్థలకు కాంగ్రెస్ ద్వేషిస్తూ వచ్చిందని, ఇప్పుడు భారత క్రికెట్ జట్టును కూడా ద్వేషించడం ప్రారంభించారని బీజేపీ నేతలు మండిపడ్డారు. బాడీ షేమింగ్ తగదన్న విషయం ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా షమాకు తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరే అంతా అని, దశాబ్దాలుగా క్రీడాకారుల్ని అవమానిస్తూనే ఉందని మండిపడ్డారు. అటు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రాధికా ఖేరా రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రోహిత్ శర్మ తన జట్టును ప్రపంచ కప్ విజయం వైపు నడిపిస్తే రాహుల్ గాంధీ తన సొంత పార్టీని ఒక తాటిపైకి తీసుకురాలేక గందరగోళానికి లోనవుతున్నారని విమర్శించారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన క్రికెటర్ను లక్ష్యంగా చేసుకోవడం మాని కాంగ్రెస్ ఔచిత్యం, విశ్వసనీయత, ఎన్నికల విధానంపై దృష్టి సారించాలని కాంగ్రెస్ నేతలకు రాధిక సూచించారు. ఈ వివాదం ముదరడంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆమె వ్యాఖ్యలతో పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని పేర్కొంది. స్టార్ క్రికెటర్ పై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి షమా చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరిని ప్రతిబింబించవని తెలిపింది. ఆ పోస్ట్ ను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించినట్టు ఆ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా ట్వీట్ చేశారు. భారత్తో పాటు ప్రపంచ దేశాలు భారత ఆటగాళ్ల తీరును చూసి ప్రశంసలు కురిపిస్తోంది. కానీ సొంత దేశంలో, అది కూడా ఇండియా క్రికెట్ టీం సారథిపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడం కాసింత కలవరానికి గురి చేస్తోంది.